తెలంగాణ గడ్డపై అడుగుపెట్టిన వైఎస్ విజయమ్మ షర్మిల తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారికి నివాళులు అర్పిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ కోసం చనిపోయిన బిడ్డలకు, రాజశేఖర రెడ్డి గారి కోసం చనిపోయిన బిడ్డలకు నివాళులు అని వైఎస్ విజయమ్మ అనడంతో తెలంగాణ వాసుల్లో ఉత్సాహం కత్తలు తెంచుకుంది. వైఎస్ విజయమ్మ, షర్మిల ఇద్దరు కూడా తెలంగాణ గురించి మాట్లాడారు. తెలంగాణను కేంద్రం తేల్చాలని వైఎస్ విజయమ్మ అంటే, తెలంగాణ ప్రజలంటే వైఎస్ఆర్ కు, జగనన్నకు ప్రాణమని షర్మిల చెప్పారు. తెలంగాణను బతికించుకుందామని షర్మిల అన్నప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ. తన ప్రసంగం ప్రారంభంలో వైఎస్ విజయమ్మ తెలంగాణ, వైఎస్ఆర్ కోసం ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. మొట్టమొదటిగా తెలంగాణ కోసం చనిపోయిన బిడ్డలకు, రాజశేఖర రెడ్డి గారి కోసం చనిపోయిన బిడ్డలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నివాళులు అర్పిస్తా ఉందమ్మా. మొట్టమొదట నా భర్త రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన లేడని తెలిసి ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ఎంతో మంది గుండెలు ఆగిపోయినాయి, ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు. అంతగా ప్రేమించిన బిడ్డల కన్నా ఈ గడ్డకు మొట్టమొదటిగా కూడా నమస్కారం చేస్తున్న చేతులెత్తి. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందాలని వైఎస్ఆర్ కోరుకున్నారని వైఎస్ విజయమ్మ చెప్పారు. వైఎస్ఆర్, వైఎస్ జగన్ ఏనాడు తెలంగాణకు వ్యతిరేకులు కాదన్నారు. జగన్ బాబు ప్లీనరీలో కూడా చెప్పడం జరిగింది, మరి మనం ఇచ్చేవాళ్ళం కాదు, ఇస్తా ఉంటే ఆపేవాళ్ళం కాదు, అంత శక్తి కూడా మనకు లేదు. కాబట్టి తెలంగాణ మనోభావాలను ఏ ఒక్కరు కూడా, అంటే ఏ ఒక్కరు కూడా మరి బాధపడకుండా, అన్యాయం జరగకుండా, ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బ తినకుండా మరి తెలంగాణ ప్రాంతం ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి రాజ్యాంగం ఆర్టికల్ 3వ నంబర్ ప్రకారం కూడా ఒక ప్రాంతాన్ని విభజించాలన్నా, ఒక ప్రాంతాన్ని కలిసి ఉంచాలన్నా అది కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది, అది కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉంది అని చెప్పడం జరిగింది. వైఎస్ విజయమ్మ మాట్లాడిన తరువాత ప్రసంగించిన షర్మిల తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అన్నలకు, తమ్ముళ్లకు సలాం అన్నప్పుడు సభకు వచ్చిన వారు పెద్ద ఎత్తున నినదించారు. ఉద్యమం కోసం తెలంగాణ బిడ్డలు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వారందరికీ మా సలాం. వారందరూ నా అన్నదమ్ములే. కానీ దేవుడిచ్చిన ప్రాణంతో తెలంగాణ నిలబడదాం. మీ చెల్లెలిగా, మీ అక్కగా మిమ్మల్ని అందరినీ ఒక మాట అడుగుతున్నా, మీ ప్రాణాలు ఇవ్వకండి. మనందరము కలిసి తెలంగాణను బతికించుకుందాం. నా పాదం తాకిన పవిత్రమైన తెలంగాణ ధూళి మీద ఒట్టేసి చెబుతున్నాం, జగనన్నకు, రాజన్నకు తెలంగాణ అంటే ప్రాణం. ప్రతి తెలంగాణ ఇంట్లో ఉన్న కన్నీళ్లను జగనన్న తుడుస్తాడు. ప్రతి తెలంగాణ ఇంటిని సంతోషంతో నింపుతాడు. వైఎస్ఆర్ పాదయాత్ర మొదలు ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా దానిని తెలంగాణ నుంచే ప్రారంభించారని షర్మిల గుర్తు చేశారు. తెలంగాణను సస్యశ్యామలం చేయడం వైఎస్ఆర్ కల అన్నారు. ఉచిత విద్యుత్ ఎక్కువగా ఉపయోగపడింది తెలంగాణ రైతులకేనని చెప్పారు. జనరల్ బ్యూరో, పాలమూరు జిల్లా. సాక్షి న్యూస్. మీ ప్రేమకు, మీ ఆప్యాయతకు, మీ అభిమానానికి, మీ అనురాగానికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం. సంక్షేమ అభివృద్ది పథకాలు తెలంగాణ వాసులకే ఎక్కువ లబ్ది చేకూర్చాయని వైఎస్ విజయమ్మ చెప్పారు. రాష్టంలో 28 లక్షల మందికి ఉచిత విద్యుత్ ఇస్తే వీరిలో ఎక్కువ మంది తెలంగాణ రైతులే ప్రయోజనం పొందారని అన్నారు. రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారంగా వైఎస్ఆర్ జలయజ్ఞాన్ని డిజైన్ చేశారని అన్నారు. వైఎస్ఆర్ జలయజ్ఞానికి 51,000 కోట్లు ఖర్చు పెడితే 25,000 కోట్లు ఒక్క తెలంగాణ ప్రాజెక్టులకే ఇచ్చారని గుర్తు చేశారు విజయమ్మ. వైఎస్ఆర్ హయాంలో 6.5 లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టు వచ్చిందన్నారు. అలీసాగర్, గుత్పా ప్రాజెక్టులను వైఎస్ఆర్ పాలనలోనే పూర్తి చేయడం జరిగిందని విజయమ్మ చెప్పారు. ఇక అనేక ప్రాజెక్టులకు అనుమతులు కూడా సాధించారని గుర్తు చేశారు వైఎస్ విజయమ్మ.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వైఎస్ఆర్ మానసపుత్రిక అన్నారు వైఎస్ విజయమ్మ. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ ప్రాంతాల్లో జలరాశులు పారుతుంటే చూడాలని వైఎస్ఆర్ కలలు కన్నారన్నారు. ప్రాణహిత చేవెళ్ల అయితే ఆయన మానసపుత్రిక, అది 16.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన కల కన్నారు. చాలా మటుకు తెలంగాణ ప్రాంతం దీంతో చాలా అభివృద్ధి పొందుతుంది. మరి సాగునీరు తాగునీరుకు ఎప్పటికీ పూర్తిగా ఎప్పుడు ఇబ్బంది ఉండదని చెప్పి ఆయన అనుకోవడం జరిగింది. అందుకని ఆయన చాలా వేగవంతంగా అనుమతులు సాధించడం కూడా జరిగింది దానికి, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు. మరి కేంద్ర జల సంఘంతో కూడా సూత్రప్రాయంగా అనుమతులన్నీ ఆ రోజు ఆయన ఉండగానే అనుమతులు సాధించడం జరిగింది, మొదలు పెట్టడం కూడా జరిగింది. మరి ఈ రోజు మహారాష్ట్ర కూడా ముందుకు వచ్చింది ఎటువంటి అభ్యంతరాలు లేకుండా. అయినా కూడా ఇప్పటి ప్రభుత్వం మరి ఏమనుకుంటా ఉన్నారో ఏమో తెలియదు కానీ ఈ రోజు అసాధ్యమని కొంతమంది అంటా ఉన్నారు. మరి ఆ ప్రాజెక్టులు ముందుకు పోవడం లేదు, ఏ ప్రాజెక్టులు కూడా ముందుకు పోవడం లేదు. ఈ రోజు మరి చాలా చాలా బాధ అనిపిస్తుంది ఆ ప్రాజెక్టుల వైపు చూస్తే. ఆయన అనుకున్నారు 1 కోటి ఎకరాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా జలయజ్ఞం ద్వారా నీళ్లు అందించాలి, శాశ్వత పరిష్కారం అని చెప్పి, ఎప్పటికీ రైతులకు ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి ఆయన అనుకోవడం జరిగింది. అవాళ ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను, మరి రాజశేఖర రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయడానికి కాకపోతే మరి ఆయన మీద రకరకాల కుట్రలు చేస్తున్న ఈ 3 ఏళ్ల ప్రభుత్వం గాని, మరి 8 సంవత్సరాల 8 నెలలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు గాని ఏ ప్రాంతం వాసులకైనా ఏ ఒక్కరికైనా మేలు చేకూర్చగలిగారా అని చెప్పి, నేను చేకూర్చినాము అని చెప్పగలరా అని చెప్పి మీ ద్వారా నేను వాళ్ళని అడుగుతా ఉన్నాను ఇవాళ ప్రభుత్వాన్ని గాని చంద్రబాబు నాయుడు గారు. రైతులు బాగుండాలని, అన్నదాత తలెత్తుకు తిరగాలని వైఎస్ఆర్ కలలు కంటే బాబు తన హయాంలో రైతులను పోలీస్ స్టేషన్లలో పెట్టడానికి, విచారించడానికి ప్రత్యేక జీవోలు తెచ్చి వారి ఆత్మహత్యలకు కారణమయ్యారని వైఎస్ విజయమ్మ విమర్శించారు. జీవో ఎంఎస్ నెంబర్ 89 ప్రకారం ఆ రోజు ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లు పెట్టి పోలీసులు ఒత్తిళ్లు తీసుకొచ్చి మరి రైతులను ఆ రోజు జైల్లో పెట్టడం జరిగింది. మరి ఆ రైతన్నలు లేకపోతే వాళ్ళ భార్యలను తీసుకెళ్లి ఆడవాళ్ళని కూడా చూడకుండా జైల్లో పెట్టిన పరిస్థితి ఆయన ప్రభుత్వంలో ఉంది. మరి జీవో నెంబర్ 60 నెంబర్ ప్రకారం అయితేనేమి, జీవో ఎంఎస్ నెంబర్ 99 ప్రకారం అయితేనేమి స్పెషల్ కోర్టులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అని పెట్టి మరి ఆ రోజు పోలీసులను ఇళ్ల మీదకి పంపించి చెంబు తపాలాలు కూడా తీసుకురావడం జరిగింది. అవాళ ఆయన చూస్తే రైతులు ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా అనడం లేదని మండిపడ్డారు వైఎస్ విజయమ్మ. చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్ వాళ్లకు హోల్సేల్ గా అమ్ముకుంటే బాబు రిటైల్ గా అమ్ముకున్నారని నిప్పులు చెరిగారు.